సినిమా చాలా లాఫింగ్ భయ్య, అంటే థియేటర్లకు ఎంటర్ అవగానే పగలబడి నవ్వాం భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడ మిస్ అవ్వలేదు భయ్య. ఫస్ట్ లోనే ఒక క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ తో నడుస్తుంది. ఆ యాక్షన్ థ్రిల్లర్ లో నాకు వెంకటేష్ అయితే గస్నా సినిమాలో వెంకటేష్ గుర్తొచ్చాడు భయ్య. తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సినిమాలో లవ్ ట్రాక్ మన వింటేజ్ ఫ్యామిలీ వెంకీ మామ గుర్తొచ్చాడు భయ్య. అంటే లవ్ ట్రాక్ లో ఉన్న కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. అంటే మన రాబోయే అంటే బ్లాక్ బస్టర్ మెషిన్ భయ్య. అంటే పల్స్ పట్టుకున్నాడు మన కామెడీ పల్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రొటీన్. ఇలాంటి సంక్రాంతి సీజన్ లో ఎంత రొటీన్ కామెడీ వచ్చినా ప్రెజెంటేషన్ బై స్క్రీన్ ప్రెజెంటేషన్ ఇచ్చే విధానం అనేది హైలైట్. ఇలాంటి పండుగ సీజన్ లో ఇలాంటి కామెడీ ఎంటర్టైనర్ తో సినిమా వచ్చిందంటే ఎవరో సినిమానే బ్లాక్ బస్టర్ అయిపోతుంది. అలాంటి అనిల్ రావుపూడి వెంకటేష్ కాంబోలో సినిమా పడితే ఏమన్నా ఉన్నది భయ్య. చిన్న పుట్టాడు నుంచి ముసలి వాళ్ళకి పీస్ఫుల్ హెల్తీ కామెడీ ఎంటర్టైన్మెంట్ కోరుకోవాలంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాని చూడాలి భయ్య. డిఫరెంట్ జోనర్స్ భయ్య. గేమ్ చేంజర్ అయితే ఒక డిఫరెంట్ ఒక స్టైలిష్ ఎంటర్టైనర్ భయ్య. నాకైతే మూడు పర్ఫెక్ట్ గా నచ్చాయి భయ్య. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ నాకు చాలా బాగా నచ్చింది. మాస్ యాంగిల్ లో డార్క్ మహారాజ్ అయితే బ్లాస్ట్ చేసేసాడు భయ్య. అండ్ స్టైలిష్ ఆల్ట్రా స్టైలిష్ యాక్షన్ లో రామ్ చంద్ర బ్లాస్ట్ చేసేసాడు భయ్య. ఈ మూడు బ్లాక్ బస్టర్ రావడం అనేది సంక్రాంతి సీజన్ చాలా ఆడుతుంది. ఈ మూడు పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి సీజన్ లో దుమ్ము లేపేసాయి భయ్య. చాలా బాగుంది.